ఒకానొక సందర్భంలో బిలాల్ రదియల్లాహు అన్హు వారిని అబూజర్ గిఫారీ రదియల్లాహు అన్హు వారు ఒక మాట తిట్టేశారు. బిలాల్ రదియల్లాహు అన్హు వారి యొక్క తల్లి గురించి ఒక మాట టక్కున అనేశారు. బిలాల్ రదియల్లాహు అన్హు వారికి చాలా బాధ కలిగి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర ఫిర్యాదు చేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అబూజర్, నీలో ఇంకా అజ్ఞానపు కాలము నాటి కొన్ని చేష్టలు పోలేదయా అని అన్నారు. ఈ మాట వినగానే అబూజర్ రదియల్లాహు అన్హు వారు ప్రవక్త చెప్పినటువంటి ఆ ఒక్క మాటతో బాధపడిపోయి కింద పడుకున్నారు. బిలాల్, నీ కాలితో నా చెంప మీద తొక్కనంత వరకు నేను ఇక్కడి నుంచి లేయను, నన్ను క్షమించు అని క్షమాపణ కోరారు. బిలాల్ రదియల్లాహు అన్హు వారు ఎవరు? బానిస అనబడేటువంటి ఒక మామూలు వ్యక్తి. అబూజర్ గిఫారీ రదియల్లాహు అన్హు వారు ఎవరు? ఈయన గిఫారా తెగకే నాయకుడు. ఉన్నతమైనటువంటి వంశంలో పుట్టినటువంటి వాడు, తమ జాతిలో తమ తెగలో పేరు ప్రాఖ్యాతులు ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి అబూజర్ గిఫారీ రదియల్లాహు అన్హు వారు. ఈయనేమో బానిస, కట్టుకోవడానికి బట్టలు కూడా సరిగా లేనటువంటి బానిస. నా పేరేంటి, నా గొప్పతనం ఏంటి, నేనేంటి, ఆఫ్టర్ ఆల్ వాడి ముందర నేను తలదించడమా? ఈ అహం అనేది వాళ్ళల్లో ఎన్నడూ లేదు సోదరులారా. మరి గిఫారా తెగకు నాయకుడైనటువంటి అంతటి గొప్ప వ్యక్తి ఒక బానిస ముందర తల వంచడానికి కారణం ఏమిటి? సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మాటలను వాళ్ళు హృదయానికి తీసుకున్నారు, తమను తాము సంస్కరించుకున్నారు. ఇదే సంస్కరణ, ఇదే ప్రవక్త మాటల పట్ల విధేయత, ఇదే అల్లాహ్ గ్రంథం పట్ల విధేయత మనలో గనక ఉంటే ఎన్ని పట్టింపులు, ఎన్ని పంతాలు, ఎన్ని యొక్క విభేదాలు ఉన్నప్పటికీ కూడా మనము 4 అడుగులు దిగి వచ్చి మరి కలిసిపోవడానికి సిద్ధంగా ఉంటాం. కావున సోదరులారా, ఇస్లాం ధర్మం కలయికతో బలపడింది సోదరులారా. ఇస్లాం ధర్మం అనేది తెగలు కలిసిపోవడం వల్ల బలపడింది సోదరులారా. ఇస్లాం ధర్మం అనేది కులాలు, మతాలు, వర్గాలు, వైషమ్యాలు అన్నీ కలిసి మనందరి దేవుడు ఒక్కడే అనేటువంటి ఆ మాటతో ఇస్లాం ధర్మం బలపడింది సోదరులారా. ఇది మనం ఎప్పటికైనా గుర్తు పెట్టుకోవాలి. ఆ విధంగా సహాబీల మధ్యన సోదర భావం అనేది నిండుగా పుష్కలంగా ఉండేది సోదరులారా.